ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దాడులు ఎప్పుడు ఆగిపోతాయి, ఈ యుద్ధం ఎప్పుడు ఆగిపోతుంది అనేటువంటిది కేవలం మధ్య ఆసియానే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు బ్యారెల్ పెట్రోల్ ధర విపరీతంగా పెరగడము, దీని ప్రభావము అన్ని దేశాల ఎకనామిక్స్ మీద ఉండడంతో ఈ యుద్ధం ఆగిపోవాలి అనేటువంటిది గల్ఫ్ దేశాలు, వాటితో పాటు ఇండియా, చైనా లాంటి దేశాలు, రష్యా కూడా ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేటువంటి దానికి ఇప్పటి వరకు సమాధానం దొరకట్లేదు. ముఖ్యంగా ట్రంప్ చెప్తున్నటువంటి సమాధానాలు చూస్తే ఖచ్చితంగా యుద్ధం అనేటువంటిది మరి కొన్ని వారాల పాటు కొనసాగేటువంటి ప్రమాదం కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైనా ఒక దేశం ఇంకొక దేశాన్ని గెలవాలి అంటే ఇప్పటి వరకు చరిత్రలో కేవలం వైమానిక దాడుల ద్వారా గెలిచినటువంటి సందర్భాలు లేవు. ఇప్పటి వరకు మనం చూసుకుంటే దాదాపు 10 రోజుల నుంచి యుద్ధం కొనసాగుతుంది. కొన్ని వేల వైమానిక దాడులు జరిగాయి, కొన్ని వేల మిసైల్ దాడులు కూడా ఇరాన్ మీద జరిగాయి. ఇరాన్ పూర్తిగా ఈ దాడులను కొంతవరకు ప్రతిఘటిస్తుంది, కొంత స్లోగా ఈ యుద్ధాన్ని చేయాలనేటువంటిది ఇరాన్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. ఇరాన్ లో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకత్వాన్ని మొత్తాన్ని తీసివేయడం అనేటువంటి ఒక టార్గెట్ గా ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు దాడులు నిర్వహిస్తున్నాయి. చాలా పెద్ద సంఖ్యలో ఇరాన్ తన నాయకత్వాన్ని కోల్పోయింది. ముఖ్యంగా ఖొమైనీతో పాటు చాలా మంది కమాండర్లు కూడా ఇప్పటివరకు చనిపోయారు. అయితే ఇరాన్ కు సంబంధించినటువంటి ఒక వ్యవస్థను చూస్తే, దాని పరిపాలనా వ్యవస్థను చూస్తే అది మల్టీ లేయర్డ్ ఒక గవర్నమెంట్ ఉంటుంది. ముఖ్యంగా ఐఆర్జీసీ అనేటువంటిది ఒకటి ప్రధానమైనటువంటి ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనేటువంటి ఒక ప్రధాన పాత్ర పోషించేటువంటి సైనిక బలగము, అదేవిధంగా పోలీసింగ్ చేసేటువంటి ఒక బలగం ఉంటుంది. దీంతో పాటు ఆర్మీ ఉంటుంది. ఆర్మీతో పాటు ఒక సుప్రీం కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ అనేటువంటిది దేశానికి సంబంధించినటువంటి అత్యున్నత నిర్ణాయకమైనటువంటి వ్యక్తిని, సుప్రీం లీడర్ని ఎన్నుకుంటుంది. సో ఇంత మల్టీ లేయర్డ్ ఒక వ్యవస్థ, లీడర్షిప్ ఉన్నటువంటి దేశానికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని తీసివేయడము, లేకుంటే దాన్ని పూర్తిగా తొలగించడం అనేటువంటిది కేవలం వైమానిక దాడు ద్వారా సాధ్యం కాదు అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యుద్ధాన్ని విశ్లేషించేటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో అమెరికా ఒకవేళ ఇరాన్ దగ్గరికి వెళ్లి ఇరాన్ లో సైనిక శక్తిని భూభాగం నుంచి దాడి చేయాలి అనుకుంటే దాదాపు 500,000 అంటే 5 లక్షల మంది సైన్యాన్ని అమెరికా ఇరాన్ లోకి పంపించాల్సి ఉంటుంది. కానీ అమెరికాలో ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంత పెద్ద ఎత్తున సైన్యాన్ని ఎక్కడికి పంపిస్తుందా, పంపిస్తే ఇది ఎన్ని రోజుల పాటు యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి ఒక క్వశ్చన్ కూడా వస్తున్నటువంటి నేపథ్యం. కాబట్టి మొత్తంగా చూసుకుంటే కనీసం మరి 1-2 వారాల పాటైతే యుద్ధం కొనసాగుతుంది అనేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ యుద్ధం ఇప్పుడే ముగిసిపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.